తెలుసా? కోడింగ్‌లో ఎర్రర్స్‌ని బగ్స్ అని ఎందుకు పిలుస్తారు? 1947లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్ ఉంది. దాని పేరు మార్క్ II. దీనిని సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్‌కి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు సిస్టమ్ సడెన్‌లీ మాల్‌ఫంక్షన్ అయింది. ఇంజినీర్స్ సిస్టమ్‌ని ఇన్స్పెక్ట్ చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. షాకింగ్ పార్ట్ ఏంటి అంటే వైర్స్ మధ్యలో ఒక రియల్ ఇన్సెట్ పడిపోయింది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చి సిస్టమ్ స్టాప్ అయింది. ఫేమస్ కంప్యూటర్ సైంటిస్ట్ గ్రేస్ హాపర్ ఆ ఇన్సెట్ని రిమూవ్ చేసి లాగ్ బుక్లో ఫస్ట్ యాక్చువల్ బగ్ ఫౌండ్ అని రాశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కంప్యూటర్స్ ఆర్ ప్రోగ్రామ్స్లో ఏదైనా మిస్టేక్ ఆర్ ఎర్రర్ ఉంటే దాన్ని బగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో బగ్ అనే వర్డ్ రియల్ ఇన్సెట్ నుంచి వచ్చిందంటే షాకింగ్ కదా. మీకు ఈ ఫ్యాక్ట్ ముందే తెలిస్తే కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.